గ్రామ గ్రామాన పేట పేటలో సందుగొందుల్లో డీజేలు పెట్టి ఊరేగింపు. ఆ ఊరేగింపు ఎందుకయ్యా అంటే అప్పుడు దాకా ఓట్లు అడిగేదాకా జగన్ గారి ప్రభుత్వం అమ్మేటువంటి మందు కల్తీ మందు తాగితే చచ్చిపోతారు, లివర్ పోద్ది, కిడ్నీలు పోద్ది అన్నటువంటి ప్రచారం చేసిన ఈ కూటమి కార్యకర్తలే ఆ జగన్ గారి మందు షాపులు ఏదైతే ప్రభుత్వ షాపుల్లో ఉన్న సరుకే కొనుక్కొచ్చి ఫుల్గా తాగి బజార్లు వెంబట పడి మందు సామాను ఎవడింటో వేస్తున్నారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ జెండా మోసినోడి ప్రతి ఇంట్లో కూడా అవాయిస్ వేయటం, మందు సామాను వేయటం, సీమటాపకాయ జల్లేయటం, పైశాచిక ఆనందం. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారే, ఈ విష సంస్కృతి ఏంటి, ఈ రాక్షస సంస్కృతి ఏంటి, ఎవడ పార్టీకి ఆడి పోటీ పని చేసుకుంటాడు కదా అనేటువంటి ఇంగిత జ్ఞానం, విచక్షణ బుద్ధి కూడా లేకుండా మందు సామాన్ని ఆడి ఇంట్లోకి వేయటం. అక్కడితో ఆగకుండా ఆ ఇంట్లో కుండీలుంటే మొక్కల కుండీలు పతగొట్టడం, కుండీలు తీసి ఒకవేళ గబాలను ఎందుకు ఈ రాక్షసం వచ్చిందని చెప్పి తలుపులు వేసుకుంటే ఇంటి బయట ఉన్న కుండీలు ఎత్తి తలుపు మీద కొడతాం. పార్టీ వాడు పనిచేసిన వాడు ఎవడన్నా బూత్ లో ఏజెంట్ గా కూర్చున్నవాడు ఉంటే అవమానించడం, 10 మందిలో కొడతాం. ఏడ్రా రమ్మనరా, జగన్ గారు వస్తాడా, రమ్మను, నిన్ను కొడతాం కదరా, నీ దిక్కున్న చోట చెప్పుకో, పోలీస్ స్టేషన్లో చెప్పుకో అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ ఎస్ఐ వాళ్ళు ఇవన్నీ ఎలక్షన్లో మావులేనండి, 4 రోజులు ఓర్చుకోండి, ఇప్పుడే కదా గెలిచారని చెప్పని వాళ్ళు పత్తిత్తు కబుర్లు చెప్పటం, ఇవన్నీ మీరు అనుభవించడం అయిపోయింది. అంటే మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు 4వ తారీఖు గెలిచినప్పటికీ 12వ తారీఖు దాకా ఎందుకు ప్రమాణ స్వీకారం చేయలేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోళ్ళల్లా మీ కక్ష ఉన్న చోటల్లా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మొత్తం గవర్నర్ మీదకి ఎలక్షన్ కమిషన్ మీదకి వెళ్ళిపోతుంది, మన ఖాతాలోకి రాదు అనేటువంటి బరితెగింపు చంద్రబాబు నాయుడులో, పవన్ కళ్యాణ్లో వచ్చింది. కాబట్టి ఇవాళ ఆ రకమైనటువంటి తప్పుడు ఆలోచనతో వాళ్ళ లక్ష్యం ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేట పేటలో గ్రామ గ్రామాల్లో జెండా మోసేవాడు ఉండకూడదు, భయపడి పారిపోవాలి, ఇంట్లోంచి జగన్ పేరు చెప్తే బయటికి రాకుండా ఉండాలి అనే లక్ష్యంగా వేటాడటం అయిపోయింది. నెక్స్ట్ ఎవరెవరైతే పార్టీకి పనిచేస్తుంటారో మండల స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళని కట్టడి చేయాలి, వాళ్ళని భయపెట్టాలి. ఇక నాకులాగా వాళ్ళు చేసేటువంటి ప్రతి పాపాన్ని, ప్రతి తప్పుని ఫినాయిల్ వేసి కడుగుతున్నోడి ఏ రకంగా నోరు మూయించాలి అనేటువంటి ప్రయత్నాల్లో భాగమే ఇవాళ పుంకానుగా నాయకుల మీద తప్పుడు కేసులు. వాళ్ళ కాకాని గోవర్ధన్ రెడ్డి అనే ఆయన మీద రోజు టీవీలో మాట్లాడుతున్నాడు, విమర్శిస్తున్నాడు ప్రభుత్వాన్ని అని చెప్పని ఒక కేసు పెట్టారు. ఏంటంటే ఎవడో పేరు మీద తవ్వేశాడు, క్వాడ్స్ మైన్ అని చెప్పని ఒక కేసు పెట్టారు. సరే, అతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేశాక ఇప్పుడు ఏంటంటే 2019 నుంచి 24 మధ్యలో కోర్టుకి వెళ్ళేప్పుడు సొంతగా ప్రైవేట్ టోల్ గేట్ పెట్టి లారీలకు డబ్బులు వసూలు చేశాడు అని చెప్పి కేసు అండి. టోల్ గేట్ పెడతా ఇవాళ కేసు, సంవత్సరం తర్వాత కేసు, మీరు గెలిచి సంవత్సరం అయింది కదా. ఇలాంటి తప్పుడు కేసులు. కొడాల నాని మీద బందర్లో ఒక 324 కౌంటింగ్ రోజు అంట ఎవనో కొట్టాడంట, తలకాయ పగల కొట్టాడంట. కొడాల నాని బందర్లో తలకాయ పగల కొట్టాడంట, బలరాన్పేట ఉండవన్నాం. అదొక 324 326 కేసు, అదొకటి. దానికి బెయిల్ తీసుకున్నాం. ఇట్లా ఎప్పుడెప్పుడో జరిగినటువంటి కేసులన్నీ. ఇట్లా రాష్ట్రంలో ఎవరెవరైతే వాళ్ళని ఎదిరించేటువంటి ఆలోచన లేకపోతే వాళ్ళకి ఆ తత్వం ఉందో వాళ్ళందరూ నోరు మోయించాలి. నా భార్య మీద మొట్టమొదటిగా రేషన్ షాపు బియ్యం కేసు అని మొదలుపెట్టారు. దాని నేపథ్యం అసలు ఫస్ట్ జరిగిన వాస్తవాలు మీకు అప్పుడే చెప్పాల్సింది. సర్లే, మామూలుగా ఆ డిపార్ట్మెంట్ లో నేను చేసినది ఏంటి అంటే, నేను గాని మా అత్తమామలు గాని అందరం కలిసి 2 గోడౌన్లు కట్టాం అద్దెకి ఇవ్వటానికి. అద్దెకిచ్చి ఇవాళ కాకపోతే దాని అప్పు తీరిపోయాకైనా సరే మెల్లగా ఎన్నాళ్ళు తిరుగుతాం, కొన్నాళ్ళకి రిటైర్ అవ్వాల్సిందే కదా, పని చేయలేం, వ్యాపారం చేయలేం, ఏదున్నా నెలకింత డబ్బులు వస్తుంటే బండి నెడతాం అనేది ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు. వాస్తవానికి దాంట్లో ఏంటంటే, దానిలో ఏ తప్పు జరిగినా మనది, ప్రభుత్వానిది, ఇద్దరిది జాయింట్ లైబిలిటీ, అంటే ఇద్దరిది బాధ్యతే, సమబాధ్యత. సరే, నేను ఒక నమ్ముకున్నాను, ఓ 10 ఏళ్ళు నా దగ్గర ఉన్నాడు, నాకు అత్యంత నమ్మకస్తుడు అనుకున్నాను, అతన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టాను. ప్రభుత్వ ఉద్యోగులు అతను కలిసి తప్పు చేశారు. నీకు తెలవదా అంటే తెలిస్తే ఈగోలు ఎంత ఉంది, ఏ రోజు ఆ రోజు చూసుకుంటాం కదా. మనం మనుషులను నమ్ముకున్నాం కాబట్టి, రోజు రాజకీయాలు తిరుగుతున్నాం కాబట్టి నమ్మకస్తుడి కోసం అనుకున్నాం, ఎత్తుక్కున్నాం, పెట్టాం. నా దగ్గరికి ఒక రోజు సడన్గా సాయంత్రం పూట వచ్చాడు, 7 8
వచ్చి అంటే అప్పటికేమైందంటే కొల్లు రవీంద్ర చంద్రబాబు నాయుడుతో మాట్లాడి గోడౌన్లు ప్రభుత్వం నుంచి ఖాళీ చేయించండి అని చెప్పని వెళ్ళి అడిగాడు. చంద్రబాబు నాయుడు బందరు వచ్చాడు, ఏదో మున్సిపాలిటీలో రోడ్లు ఊడ్చేవాళ్ళందరినీ కూడా టీటీడీలో మీటింగ్ పెట్టాడు. ఆ రోజు వాళ్ళ యూనిఫామ్లు వేసుకుని ఏది మన శానిటేషన్లో వర్కర్లందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకుని టీ తాగటం, వాళ్ళతో కబుర్లు చెప్పడం. ఆ ఫోటో మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక వాళ్ళకి జీతాలు వచ్చినాయా రావట్లేదా అది మీకు తెలుసు, భగవంతుడికి తెలుసు. ఆ రోజు ఫోటోకి మాత్రం స్వచ్ఛ భారత్ అని చెప్పని వచ్చి ఫోటో దిగి ఆ రోజున ఆ గోడౌన్లు ఖాళీ చేయండి అని చెప్పని చంద్రబాబు చెప్పటం, వెంటనే వాళ్ళు శరవేగంగా దాంట్లో ఉన్న సరుకు అంతా కూడా బయటికి తోలుకునే పనిలో ఉన్నప్పుడు ఒకరోజు వచ్చాడు. సార్ షార్టేజ్ కనపడుతున్నాడు. షార్టేజ్ ఎందుకే అని చెప్పని గట్టిగా అరిచాను, ఎందుకు వస్తుంది షార్టేజ్ అయ్యి. సరే వెంటనే నాకు ఈ వ్యవహారం మీద పెద్ద అనుభవం లేక ఒక రైస్ మిల్లర్ని పిలిచి తీసుకునేది మొత్తం బస్తాలన్నీ లెక్కెట్టించాం. తేడా కనపడుతుంది, బాగా అందరినీ తిట్టి. రెండోది ఏంటంటే దాంట్లో నేను పెట్టుకున్నది ఎవరినాయా అంటే నేనెవరిని ఉద్యోగానికి పిలిచిపెట్టల. ఒక ఆయన ఇక్కడే ఉన్నాడు, ఈ పేట ఆయన ఇబ్బందుల్లో ఉంటే ఓ రోజు వస్తే సరే అక్కడికి వెళ్ళి పనిచేయమని చెప్పాను. ఇంకొక ఆయన వేముల గాంధీ గారు, ఆయనకి 2 కిడ్నీలు చెడిపోయి చావు బతుకుల్లోంచి బయటకు వచ్చి ఇల్లుకి ఇబ్బందిగా ఉందని నాకు కవర్ చేస్తే వాళ్ళ మనవరాలని దాంట్లో పనిచేయమని చెప్పాను. నాకు అవసరం ఉండి కాదు, జీతం ఇవ్వటం కోసం. నేను పెట్టుకున్నది వీళ్ళని, ఏ రోజు దాంట్లోకి వెళ్ళేవాడిని కాదు. అసలు అయిపోయింది. ఆ డిపార్ట్మెంట్లో షార్టేజ్ కనపడింది, వచ్చాడు, మనకు కూడా షార్టేజ్ తేడా కనపడింది. ఇతని మీద నాకు నమ్మకం, ఎందుకంటే దగ్గర దగ్గర మీ అందరికీ తెలుసు 2015లోనో ఇప్పుడు వచ్చాడు, 15లో 16లో వచ్చాడు. పాలిటెక్నిక్ ఫెయిల్ అయ్యి వచ్చాడు నా దగ్గరికి. వస్తే ఊరికనే ముందు పెళ్లి శుభలేఖలు తీసుకోవటం, రాసుకోవటం, కంప్యూటర్లో ఎక్కించడం, టైప్ చేసి పొద్దున్నే నాకు రాత్రికి ఇవ్వటం, అది స్టార్టింగ్ ఉద్యోగం. అక్కడి నుంచి ఎన్ని లావాదేవీలు చేసినా లెక్కలు చేసినా ట్రయల్ చూస్తే నమ్మకంగా కనపడుతున్నాడు. గాడెల్లి డేవిడ్ దగ్గర రాజా అని ఒక అతను ఉంటాడు. అంతే, నమ్మకం కుదిరినప్పుడు ఏం చేస్తాం, ఏదున్నా వాళ్ళ మీద నడిపిస్తూ ఉంటాం. నడుస్తూ ఉంటే సరే ఇతన్ని మంచోడు ఏంటి ఎందుకే అన్న, ఏంటి అంటే నన్ను ఎలక్షన్ డ్యూటీకి కిట్బాబు రమ్మన్నాడు, నేనును ఖలీద్ ఇక్కడే ఉన్నాడు. ఖలీదు బయటకు వచ్చేసాం, గాంధీ గారి మనవరాలు తప్పు చేసినట్టుంది అయ్యి నాతో వచ్చి. సరే అందరినీ కేకలేసి తిట్టి ఏం చేస్తాను, నాకు కర్మ మిమ్మల్ని నమ్ముకున్నందుకు అని చెప్పి వెంటనే జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాం. ఇట్లా మా దాంట్లో షార్టేజ్ కనపడిందని మా మేనేజర్ వచ్చి చెప్పాడు. మేము వెళ్ళి చూసుకుంటే నాకు కూడా అనిపించింది. కాబట్టి వెంటనే దాన్ని ఇన్స్పెక్షన్ చేసి ఆ ఇన్స్పెక్షన్ అయ్యాక మీకు కూడా తేడా అనిపిస్తే మీరు మాది నైతికంగా నాది తప్పు లేనప్పటికీ టెక్నికల్గా కూడా నాకే దాంట్లో మా మేనేజర్ని అపాయింట్ చేసుకున్నాం కాబట్టి నాకు సంబంధం లేనప్పటికీ కూడా జాయింట్ లైబిలిటీ ప్రభుత్వాన్ని మా దగ్గర పనిచేసే వాళ్ళది జాయింట్ లైబిలిటీ అయినప్పుడు కాబట్టి కూడా ప్రభుత్వానికి ప్రజల ఆస్తికి నష్టం జరగకూడదు కాబట్టి మీరు ఎంత కట్టమంటే